ఈరోజు 6 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం అమరావతి శాశ్వత రాజధానిగా బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమంలో దాదాపు నేలతల్లి నమ్మినటువంటి 29,000 మంది రైతుల యొక్క త్యాగానికి, దాదాపు 1631 రోజుల అమరావతి పోరులో పాల్గొన్న మహిళల యొక్క ఉద్యమ పోరాటానికి అమరావతి రాజధాని నగరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అనేక మంది లక్షలాది మంది చేస్తున్నటువంటి ఉద్యమాల బాటకు నిదర్శనంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల మద్దతుగా నిలవటము, ఆంధ్రుల నిజమైన ఆకాంక్షకు పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడము ప్రతి తెలుగు వాడికి గర్వకారణమని నేను భావిస్తున్నాను. నేను కూడా ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వామ్యం కావడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క బిల్లు ఆమోదం పొందడం నిజంగా ఒక గర్వకారణంగా భావిస్తూ ఈ బిల్లు ఆమోదం పొందడం కోసం మా అందరికీ వెన్నంటి నిలిచినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ఎవరైతే తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆకాంక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ మనమందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ ఒక అమరావతిని ఒక సుందర నగరంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థికమైనటువంటి నగరంగా కూడా రూపొందింప చేసుకొని భవిష్యత్తులో భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాజధానిగా మనమందరూ చూడాలనేటువంటి ఆకాంక్షను నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. వారందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఇచ్చి అమరావతిని పూర్తి స్థాయిలో ప్రపంచ పటంలో ఒక మంచి సిటీగా, ఉత్తమమైన సిటీగా నిర్మాణం చేసేదాని కోసం సహాయ సహకారాలు అందరూ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు పార్లమెంట్లో నిజంగా అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క బిల్లును ఆమోదింపజేశారు. ప్రతిపక్షాలు, వివిధ పక్షాలు అందరూ కూడా కలిసిమెలిసి అమరావతి రాజధానిగా ఉండాల్సిందే మాట వాళ్ళు ఏకకంఠంతో చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషపడ్డాను. అదేవిధంగా ఈరోజు నాతో పాటు నా సహచార ఎంపీ అందరూ కూడా కూర్చొని పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం అనేది ఒక గొప్ప కార్యంగా నేను భావిస్తూ అందరికీ కూడా భవిష్యత్తులో అమరావతి అన్ని రకాలుగా మనకు అందుబాటులో ఉంటుంది, అన్ని రకాల సహాయ సహకారాలు కూడా మన అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్కి దక్కుతాయని భావిస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క అమరావతి శాశ్వత రాజధాని కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై అమరావతి.